హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు శౌర్యస్ కిచెన్. ఈ రోజు పిల్లల నుండి పెద్దల వరకు అందరూ ఎంతో ఇష్టంగా తినే పల్లీ చిక్కీ రెసిపీతో మీ ముందుకు వచ్చేసాను. పిల్లలు స్కూల్ నుండి రాగానే పెట్టడానికి పర్ఫెక్ట్ స్నాక్ అండి. వేరుశనగలో ఎన్నో పోషకాలు కలిగి ఉండడం వల్ల పిల్లల ఆరోగ్యానికి చాలా చాలా మేలును కలుగజేస్తుంది. మరి పర్ఫెక్ట్ పల్లీ చిక్కీ చేయాలంటే బోలెడన్ని టిప్స్ చెప్పాను. వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు చూసేయండి. మరి ఈ పల్లీ చిక్కీ పర్ఫెక్ట్ గా ఎలా చేయాలో చూసే ముందు మన శౌర్యస్ కిచెన్ ని లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసేయండి. ముందుగా మందపాటి మూకుడు తీసుకుని గ్యాస్ సిమ్ లో ఉంచుకుని 2 గ్లాసుల వేరుశనగ గుళ్ళను అంటే 500 గ్రాముల గుళ్ళను నిదానంగా వేగించుకోవాలి. గ్యాస్ ను మాత్రం సిమ్ లో ఉంచుకుని వేపించుకోవడం వల్ల వేరుశనగ గుళ్ళు క్రిస్పీగా, క్రంచీగా లోపల వరకు వేగుతాయి. కాబట్టి పల్లీ చిక్కీ చాలా రుచిగా ఉంటుందండి. వేపించుకున్న వేరుశనగ గుళ్ళని వేరొక ప్లేట్లోకి తీసుకుని చల్లారనివ్వాలి. ఇవి చల్లారాక చేతితో ఇలా నలుపుకుంటే పైపొర సులభంగా ఊడిపోతుంది. లేకపోతే ఒక క్లాత్ లో వేసి అటు ఇటు ఒకసారి కొడితే సులభంగా పైపొర వచ్చేసి బద్దలుగా వచ్చేస్తాయి. వీటిని పొట్టు లేకుండా తీసేసి పక్కన పెట్టుకోవాలి. తర్వాత బటర్ పేపర్ ని సమానంగా 2 భాగాలుగా చేసుకుని నూనె లేక నెయ్యిని రాసుకుని రెడీగా ఉంచుకోవాలి. ఎందుకంటే పాకం వచ్చాక అచ్చు వేసుకోవడానికి ఎక్కువ టైం ఉండదండి. పాకం గట్టిగా అయిపోతుంది కాబట్టి ముందుగానే రెడీగా ఉంచుకోవాలి. ఒకవేళ బటర్ పేపర్ లేని వారు పాలిథిన్ కవర్ కానీ లేక స్టీల్ పళ్ళానికి ఆయిల్ రాసుకుని వాడుకోవచ్చు. తర్వాత అదే మూకుల్లో 2 గ్లాసుల బెల్లాన్ని వేసుకోవాలి. తీపి ఇష్టపడేవారు 2 గ్లాసులు వేసుకోవాలండి. తీపి తక్కువగా తినేవారు మాత్రం గ్లాసున్నర వేసుకుంటే సరిపోతుంది. ఈ బెల్లం కరగడానికి జస్ట్ 2 లేక 3 స్పూన్ల వాటర్ మాత్రమే పోసుకుంటే చాలు. బెల్లం కరిగిపోతుంది. ఎక్కువగా నీరు పోసుకుంటే పాకం రావడానికి ఎక్కువ సమయం పడుతుంది. చూసారు కదా, ఇలా బెల్లం కరిగిపోయి తీగపాకం రావాలి. ఇలా ముద్ద కడితే సరిపోదండి, మరి కాస్త ముద్రపాకం రావాలి. కాబట్టి మధ్య మధ్యలో చెక్ చేసుకుంటూ ఉండాలి. ఈ పల్లీ చిక్కీ పాకం ఎలా ఉండాలంటే నీళ్లలో వేసి చేతితో విరిపితే టకటకా విరగాలి. ప్లేట్లో వేసి కొడితే సౌండ్ వస్తుందండి. ఇలా వస్తే పర్ఫెక్ట్ గా పాకం వచ్చినట్టే. అప్పుడు 1 స్పూన్ నెయ్యి వేసి కలుపుకుని ఈ వేపించుకున్న పప్పుని వేసుకుని వేగంగా కలుపుకోవాలి. నెయ్యి వేయటం వల్ల పల్లీ చిక్కీ మరింత టేస్టీగా ఉంటుందండి. పాకం వచ్చాక ప్రాసెస్ అంతా టకటక చాలా స్పీడ్గా చేసుకోవాలి. ఈ పాకాన్ని ముందుగానే ఆయిల్ రాసి పెట్టుకున్న పేపర్ మీద వేసి వేరొక పేపర్ని పైన వేసి చేతితో ఒత్తుకుంటూ తర్వాత చపాతీ కర్రతో సమానంగా మనకు కావలసిన మందానికి ఒత్తుకోవాలి. అచ్చు పళ్ళెంలో వేసినప్పుడు అతుక్కుపోతే కనుక ఒకసారి వేడి చేస్తే చక్కగా ఊడొచ్చేస్తాయండి. వేడిగా ఉండగానే చాకుతో మీకు కావాల్సిన సైజులో ఇంకా షేప్లో పైన మార్క్ చేసుకుంటే చాలండి. చల్లారాక అవే నీట్గా వచ్చేస్తాయి. అచ్చిని 20 నుండి 30 నిమిషాలు అలాగే వదిలేస్తే బాగా చల్లారి గట్టిపడతాయి. వీటిని ముక్కలుగా చేసుకుని ఎయిర్ టైట్ డబ్బాలో వేసుకుంటే మెత్తపడిపోకుండా చక్కటి రుచితో ఉంటాయండి. చూసారు కదా ఎంత సింపుల్గా ఈ పల్లీ చిక్కీ చేసుకోవచ్చో. మీరందరూ కూడా తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కింద కామెంట్ చేసి చెప్పండి. ఉంటానండి, మరొక మంచి రెసిపీతో మళ్ళీ కలుద్దాం. మరెన్నో మంచి మంచి రెసిపీస్ కోసం మన శౌర్యస్ కిచెన్ లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసేయండి.